హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను మీ హిమబింది. ఈరోజు మనం ఆమ్లెట్ వేసుకుందాం. అది ఎలా చేస్తానో నేను నా స్టైల్లో నేను చూపిస్తాను. ఇది అందరికి తెలిసిన ప్రాసెసే, బట్ ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో లాగా తీసాను. సో మీకు కూడా షేర్ చేసుకుందాం అన్నట్టు పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకున్నా. వాటర్లో నేను కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం, ఇంకా సాల్ట్ కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ పోయడం వల్ల ఈ కారం ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఒక 3 to 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కొట్టుకొని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బీట్ చేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను. ఇవన్నీ మంచిగా బీట్ చేసుకున్న తర్వాత అవి కూడా వేసి మంచిగా బీట్ చేసుకున్నాక మన ఎగ్ ఆమ్లెట్ రెడీ. చూద్దాం, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. ఇలా ఆమ్లెట్, పప్పు, సాంబార్ వీటిలోకి సూపర్ ఉంటుంది అసలు. మా ఇంట్లో ఎప్పుడు పప్పు సాంబార్ చేసినా ఖచ్చితంగా ఆమ్లెట్ వేసుకుందాం. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా కలుపుకొని ఇలా పెనం తీసుకొని దీని మీద పోసుకుంటే సూపర్ ఉంటుంది. వేడి ఆమ్లెట్ మనకు రెడీ. చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎప్పుడైనా. సాంబార్ పప్పులోకి చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అందరు పప్పు సాంబార్లోకి తింటారనుకుంటా. మేమైతే పప్పు సాంబార్లోకి అయితే మ్యాక్సిమం ఖచ్చితంగా పక్కా ఉంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.